నమస్తే కడప వార్త. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆర్డిఎస్ పథకం ద్వారా విద్యుత్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 900 కోట్ల రూపాయలతో ఉమ్మడి కడప జిల్లాలో కొనసాగుతున్న ఈ పనులకు సంబంధించి మరియు కడప పట్టణంలో జరుగుతున్నటువంటి విద్యుతీకరణ పనుల గురించి వారితో చర్చించడానికి ఈరోజు కడప సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీఎస్పీడీసీఎల్ రమణ గారు మనతో ఉన్నారు. వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కడప వార్త ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్కారం. ముఖ్యంగా ఈ కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆర్డిఎస్ వర్క్స్ ఎన్ని కోట్ల రూపాయల వర్క్లు జరిగాయి, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల వర్క్లు జరిగాయి, ఎప్పటిలోగా ఇవి కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉంది? ఇది ఆర్డిఎస్ఎస్ పథకము, రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ సిస్టము. దీని కింద మనము 33 kV ఓవర్లోడెడ్ ఫీడర్స్, స్మార్ట్ మీటర్స్ ఫిక్సింగ్, నెక్స్ట్ పల్లెలకు కూడా 24/7 3-phase సప్లై చేయటము. ఈ 3-phase సప్లై ప్రతి విలేజ్కి ప్రతి గ్రామానికి వెళ్ళటం వల్ల, ప్లస్ అగ్రికల్చర్ని బైఫర్కేట్ చేయటం వల్ల ఈ పథకం ద్వారా యువతకి మంచి చేయూత వస్తుంది. ప్లస్ అది కాకుండా ఈ చిన్న చిన్న ఉపాధి హామీ పరిశ్రమలు పెట్టుకోవడానికి, యువత అనిమల్ మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుంది. సో ఈ పథకం అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం 26 జూన్ లోపల కంప్లీట్ కావాలా. సో ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక 5 నెలలు 6 నెలలు టెంపరవరీగా కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. తొందరలో ఊపందుకుంటుంది ఈ ప్రోగ్రాము. తొందరలో కంప్లీట్ చేస్తాం. సార్, మీరు ఉపాధికి, చాలా మంది యువతకు ఉపాధి కల్పిస్తాం అంటున్నారు కదా, అంటే ఏ విధంగా ఉపాధి లభిస్తుంది? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో తగ్గిపోతున్నాయి, అన్ని రంగాలలో ఇది అవుతున్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఒకటి యువతకి ప్రోత్సాహకంగా ఉంటుంది. అగ్రికల్చర్ లో కానీ, అగ్రికల్చర్ లో 3-phase సప్లై ప్రతి విలేజ్ కి 3-phase సప్లై వెళ్ళటం వల్ల చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటము. ఇప్పుడు అనిమల్ ఫార్మింగ్ ఉంది. అనిమల్ ఫార్మింగ్, ఈవెన్ ఫిగ్ ఫార్మింగ్ కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ 3-phase కోళ్ళ ఫారాలు కానీ, ఇలాంటివన్నీ కూడా, గోట్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా ఈవెన్ మన నైబర్ ఉన్న స్టేట్ లో బాగా డెవలప్ అవుతా ఉంది. అక్కడ వాటర్ ఎక్కువ సోర్స్ ఉన్నా, అదేలాగా ఇక్కడ కూడా అంటే చిత్తూరు జిల్లా నైబరింగ్ స్టేట్ మన తెలంగాణ స్టేట్ లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతా ఉంది ఈ ఫార్మింగ్. మన దగ్గర కొంచెం స్లోగా ఉంది, అది కూడా ఇది అవుతుంది. అంటే మామూలుగా ఈ 24 hours సప్లై లేని దాని వల్ల మనకు కొంచెం డెవలప్మెంట్. అంటే ఇంత ముందు ఒకవేళ ఒక ఇండస్ట్రీ తీసుకోవాలనుకో, టౌన్ లో లేదా దగ్గరలో ఉన్న చోట మాత్రమే ఇండస్ట్రీ తీసుకునే వాళ్ళు. ఎందుకంటే పవర్ సప్లై ప్లస్ ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ పల్లెల్లో ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ కూడా మనం డెవలప్ చేయాలంటే ఇండస్ట్రీ సెక్టర్ ని, మనకి ఈ 3-phase సప్లై అనేది ఎసెన్షియల్. 3-phase సప్లై ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే లైన్ కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ లైన్ కాస్ట్ తగ్గటం వల్ల మనము వెచ్చించాల్సిన కరెంటు డిపార్ట్మెంట్కి వెచ్చించాల్సిన డబ్బులు తగ్గుతాయి. ప్రతి యువత కూడా ముందుకు వచ్చి చేసుకోవచ్చు. ఈ విలేజెస్ లో కూడా కొంచెం ఇండస్ట్రీస్ పరంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో డెవలప్మెంట్ కు ఈ 3-phase కరెంట్ అనేది ఉపయోగపడుతుంది. అదే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అవుతున్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఈజీగా ఉంటుంది ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానీ, ప్రతి వాళ్ళకి కూడా కొంచెం నెట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా సార్ దాంతో పాటు ఇది మొత్తం టోటల్ 900 crores ప్రాజెక్ట్ కదా. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల పనులు కంప్లీట్ చేశారు? ఒక 80 crores దాకా కంప్లీట్ చేశారు. త్వరలో ఎప్పటిలోగా 26 జూన్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటారా? ఓకే. దాంతో పాటు సార్ ఇంకోటి, ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ మామూలుగా ఈ విద్యుత్ ఇన్సిడెంట్స్ వల్ల, విద్యుత్ ప్రమాదాల వల్ల
చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? దాని మామూలుగా ఈ విద్యుత్ ప్రమాదాల నివారణకి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు. ఉండారు. యాక్చువల్ గా మేమేం చేస్తున్నామంటే ప్రతి కాలేజీ స్కూల్స్ లో కూడా ప్రచారం చేస్తున్నాము. మా యూటిలిటీ వెహికల్స్ కలెక్షన్స్ కి వెళ్తాయి. కలెక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఒక క్యాసెట్ పెట్టి ప్రమాదాల పట్ల జాగ్రత్త అని చేస్తున్నాము. ప్లస్ అది కాకుండా లూజ్ లైన్స్ ని రెక్టిఫై చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా ట్రాన్స్ఫార్మర్ ప్లింత్ ని హైట్ పెంచుతున్నాము. పిల్లర్ మౌంట్ లాగా ఇలాంటి ఇదే కాకుండా ప్రతి మనకు ఎప్పుడైతే 11 kV లైన్స్ 33 kV లైన్స్ క్లియరెన్సెస్ మెయింటైన్ చేస్తూ మిడిల్ పోల్స్ డ్యామేజ్డ్ పోల్స్ ఇవన్నీ మార్చుకుంటూ ఆ లైన్స్ రెక్టిఫై చేసుకోవటం వల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి. కానీ డిపార్ట్మెంటల్ ఇన్వాల్వ్ కాకుండా జరుగుతున్న యాక్సిడెంట్స్ వాటికి మేము తగు జాగ్రత్తలు చెప్తున్నాము. ఇప్పుడు స్టార్టర్ దగ్గర నుంచి మోటార్కి వైర్ పోతుంది. ఆ వైర్ ఇన్సులేషన్ పోయి ఉంటుంది. ఇన్సులేషన్ పోయినప్పుడు ఆడ ఆన్ చేస్తాడు, ఈ వైర్ తగులుతుంది, దానివల్ల ప్రాణం పోతుంది. ఇలాంటివి ఎక్కువ ఇన్సిడెంట్స్. ఇంట్లో కూడా యాక్చువల్ గా కరెంటు ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. వాటి మీద కూడా మేము ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేటివి జరగట్లేదు. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉంటే మేము కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. వాళ్ళకు మనం పే చేయాల్సిన కాంపెన్సేషన్ రికవరీ ఎందుకు చేయకూడదు, లేదంటే ఇంక్రిమెంట్లు ఎందుకు కట్ చేయకూడదు అని వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇది చేస్తున్నాం. ప్లస్ లైన్ కట్ అయ్యి కింద పడటం వల్ల యాక్చువల్ గా సబ్ స్టేషన్ లో బ్రేకర్ ట్రిప్ అయిపోతుంది. సో అది ప్రమాదం ఇమీడియట్ గా వాళ్ళకి జరగదు. కానీ యాక్చువల్ జరగటం ఏంటంటే మనము కొద్ది నెగ్లిజెన్స్ వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతాయి. ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఎక్కువ ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈవెన్ పాంప్లెట్స్ ఈవెన్ పిఎం సూర్య గారు వచ్చింది. పిఎం సూర్య గారిలో కూడా కింద ప్రమాదాలు గురించి మేము రాస్తున్నాము. రాసి ఇంటింటికి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. పిఎం సూర్య అంటే స్వామి, పిఎం సూర్య గారు అంటే ప్రతి హౌస్ హోల్డ్ సర్వీస్ వాళ్ళు ఒక 3 కిలోవాట్ల వరకు మనము సోలార్ రూప్ టాప్ ఇన్స్టాల్ చేసుకుంటే 78,000 రూపాయలు వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి కరెంట్ ప్యానల్స్ బిగిస్తారా? బిగిస్తాం. అంటే మామూలుగా ప్రతి ఇంటి ఎన్ని ప్యానల్స్ బిగిస్తారు స్వామి? అదే 10x10 అయితే 1 కిలోవాట్ కి సరిపోతుంది. అతనికి పవర్ అతనికి మోస్ట్లీ తక్కువ లోడ్ వాడితే 2 కిలోవాట్స్ అట్లా వాడితే అతని కరెంట్ బిల్ అవసరం ఉండదు. 6 నెలలకు ఒకసారి మేము ఎక్సెస్ ఉందా లెస్ ఉందా అని చూసుకొని ఎక్సెస్ అయితే ఆయనకు అడ్జస్ట్ ఇస్తాము. ఎక్సెస్ మేము ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే అతను కడతా ఉంటాడు బిల్లు. ఇప్పుడు ఈ ప్యానల్స్ అన్ని మీరు ఫ్రీగానే సప్లై చేస్తారా? ప్యానల్స్ మేము ఫ్రీగా చేయము. సపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు సప్లై ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసి ఎరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ కి 78,000 వెళ్ళిపోతుంది. బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళకి కట్టాల్సి వస్తుంది. సపరేట్ ఏజెన్సీ అంటే మొత్తం ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది సార్ దానికి? 3 కిలోవాట్స్ అనుకో ఒక 1,80,000 అట్లా అవుతుంది. ఈ మామూలుగా కన్జ్యూమర్ ఎంత పే చేయాల్సి ఉంటుందంట? కన్జ్యూమర్ 1 lakh దాకా పే చేయాల్సింది. దాన్ని కూడా బ్యాంకులు 7.5% ఇంట్రెస్ట్ తో ఇస్తాయి. సో వాళ్ళ బిల్లు 5-6 ఏళ్ల లోపల వచ్చేస్తుంది. బ్యాలెన్స్ వాళ్ళకి కరెంట్ ఫ్రీ అయిపోతుంది. సో ఇప్పుడు మామూలుగా ఈ కడప పట్టణంలో విద్యుదీకరణ ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం కడపలో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ 100 kV ఉంది ఇంకో 160 kV లేదా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రొవైడ్ చేయటము, ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నాము. డ్యామేజ్డ్ పోల్స్ మార్చుతున్నాము. నెక్స్ట్ మనము ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ కూడా చేస్తున్నాము. ప్లస్ మనకి నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వటం కోసం ఒక ఫీడర్ డెడ్ లో ఉన్న ఇంకో ఫీడర్ నుంచి ఆల్టర్నేట్ చేసుకోవడానికి రింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసి మన 220 kV శంకరాపురంలో ఉన్న సబ్ స్టేషన్ కి కూడా ఒకవేళ ఏదన్నా అక్కడ రిపేర్లు ఏదన్నా అవసరమైతే మనం మూలవంక చింతకొమ్మ దిన్న మూలవంక సబ్ స్టేషన్ నుంచి కూడా టౌన్ అంతటికి సప్లై చేయడానికి ఈ రింగ్ సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నాం. మామూలుగా ఈ వర్క్ కి సంబంధించి చాలా
హెవీ వర్క్ గా స్వామి, దీనికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? అది 100 కోట్లకి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నాము. ఇక్కడ మనకేందంటే ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పుడో ఓల్డ్ ప్లింతులు ఉంటాయి, ఆ ట్రాన్స్ఫార్మర్ ప్లింతులు హైడ్ చేయటము, ప్రమాదాల నివారణకి ఆ ఫ్యూజ్ సెట్లు హైడ్ చేయడము, పోల్స్ డ్యామేజ్ పోల్స్ మార్చడము, సన్న లైన్లలో చిన్న చిన్న ట్యూబులర్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉంటాయి అవి మార్చడము, ఇలాంటివన్నీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన చేయాలని ప్రతిపాదనలు తయారు చేశాము. ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము ఇంకా అవి పంపించి టెండరింగ్ ప్రాసెస్ చేపించి మిగిలినటువన్నీ కూడా చేస్తాం. సార్ స్వామి, ఇప్పుడు మనకు ఈ అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్స్ ఇప్పటి వరకు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 3600 ఉన్నాయి. అవి ఎప్పటిలోగా ఇస్తారు? 669 ఉన్నాయి. మొత్తం 3672. విత్ డిటిఆర్ఏ మనకు 3420 సర్వీసులు ఉన్నాయి. ఇవి మనకి ఈ మధ్య ఒక 6 నెలల నుంచి మెటీరియల్ కొరత ఏర్పడింది. ఈ మెటీరియల్ మెయిన్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్స్ చేయటము, ఆ పర్చేజ్ పిఓలు కండక్టర్ మెయిన్ మనకి షార్టేజ్ ఉంది. ఆ కండక్టర్ కి పిఓస్ ప్లేస్ చేశారు. ఆ పిఓస్ ఇంకా 1 month 2 months తర్వాత కండక్టర్ రావటం స్టార్ట్ అవుతుంది మన స్టోర్ కి. తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కూడా రావాలా, ట్రాన్స్ఫార్మర్స్ కూడా పర్చేజ్ ఆర్డర్స్ వేశారు మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి. అవన్నీ వస్తే తొందరగా మార్చి ఏప్రిల్ లోపల మొత్తం కంప్లీట్ చేయాలని ఉండాం. ఒక దాంతో పాటు స్వామి, ఎస్సీ సబ్ ప్లాన్ కి సంబంధించి మనకు జిల్లాలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? దాదాపు చేనేతలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ చంద్రన్న కానుక కింద కొన్ని సెలెక్ట్ చేశారు కదా, ఎన్ని కనెక్షన్స్ చంద్రన్న కానుక కింద ఇస్తున్నారు? మనకి ఎస్సీ ఎస్టీ సబ్సిడీ సర్వీసెస్ వచ్చి టోటల్ ఎస్సీ ఎస్టీ రెండు కలిపి 92,317 సర్వీసులు. అందులో మనము 75,80,372 యూనిట్లు ఉంది. అమౌంట్ వచ్చి 3,40,14,00,000 ఉంది. అంటే అదే కాదు, వాళ్ళు బిల్లులు కట్టాల్సినట్టుగా? వాళ్ళు కాదు, గవర్నమెంట్ కడుతుంది. ఇది గవర్నమెంట్ కడుతున్న ఈ ఎస్సీ ఎస్టీ ప్లాన్ అంటే more than 200 యూనిట్స్ ఉండే వాళ్ళకు లేకుండా less than 200 వరకు, less than 200 యూనిట్స్ వరకు మనము గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఫ్రీ. అంటే పర్ మంత్ 3 crores అవుతుంది స్వామి ఇది బిల్లు? అది పర్ ఇయర్ 3 crores అవుతుంది. ఇప్పుడు ఈ చంద్రన్న కానుకాని కొత్తగా ప్రవేశపెట్టారు కదా చేనేతలకి, టోటల్ సర్వీసెస్ 470. వాళ్ళకు పవర్ లూమ్స్ యూనిట్స్ వచ్చి మనకి 65,100 యూనిట్. వాళ్ళకి 100 యూనిట్ల లోపల మాత్రం కరెంట్ ఇస్తాము. అంటే ఇంట్లోనే పవర్ లూమ్ పెట్టుకొని ఉంటే అది కేటగిరీ 1 కింద ఉంటుంది. ఆ 1 కింద ఉంటే 100 యూనిట్లు ఫ్రీ వస్తాయి. అది మొత్తం దానికి సంవత్సరానికి ఎంత అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది సబ్సిడీ? 1,53,670 నెలకి. ఇంకా అది ఇంటూ 12 లక్షల 18 లక్షలు మనకి హ్యాండ్లూమ్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. మామూలు జిల్లాలో ఏమైనా కొత్తగా సబ్ స్టేషన్లు ఏమైనా వస్తున్నాయా సార్? మనము కడప టౌన్ కి ఒక 10 సబ్ స్టేషన్లు ప్రపోజల్ పంపిస్తున్నాము. అవి వస్తాయి. ఇంకా జమలమడుగు ఏరియాలో కూడా కొన్ని పంపిస్తున్నాము. ఇంకా మిగిలినవి కూడా అన్ని చోట్ల రిక్వైర్మెంట్ తీసుకొని ప్రతిపాదనలు పంపిస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి కడప టౌన్ లో ఈ ఆర్టీసీలో ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేద్దామని వాళ్ళకు ఆర్టీసీ వాళ్ళకి లెటర్ రాసాము. వాళ్ళ దగ్గర నుంచి వస్తానే వాళ్ళు కూడా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మనకి వాళ్ళకి పవర్ కావాలి. మోర్ దాన్ సబ్ స్టేషన్ లో హాఫ్ భాగం వాళ్ళకే కావాలి, 50%. సో అక్కడ ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి సప్లై ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో లెటర్ రాసాము. అది వస్తే దాన్ని కూడా చేస్తాం. దాంతోపాటు స్వామి, ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో కొంతమంది సిబ్బంది పైన కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి కదా, వాటి మీద మీరు విచారణ తీసుకొని యాక్షన్ తీసుకుంటున్నారు? కంపల్సరీ వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర విజిలెన్స్ అండ్
ఏపీటీఎస్ అని ఒక టీం ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 SIలు, ఒక 11 మంది 12 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. ప్లస్ డిటెక్షన్ ఆఫ్ ఫిల్పరైజ్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక వింగ్ ఉంటుంది. వీళ్ళతో పాటు ప్రతి చోట ఎక్కడ కంప్లైంట్ వచ్చినా కానీ మేము వాళ్ళకి కంపల్సరీ తగు చర్యలు తీసుకుంటాము. ఈవెంట్ సస్పెన్షన్లు చేయటం కానీ, వాళ్ళకి సోకాజ్ నోటీసులు ఇవ్వటం కానీ, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఈ థెఫ్ట్ కేసెస్ మీద ఎన్ని థెఫ్ట్ కేసెస్ మామూలుగా పవర్ థెఫ్ట్ ఉంది కదా స్వామి, ఎన్ని కేసెస్ వచ్చాయి ఇప్పటి వరకు? కేసెస్ ప్రతి వారానికి 2 సార్లు రైడ్ చేస్తాము. మన డిపిఈ వింగ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపిఈ, వాళ్ళ దగ్గర ఏడీలు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళతో పాటు మా సిబ్బంది కూడా మా దగ్గర ఆపరేషన్ ప్రతి మండలానికి ఒక ఏఈ ఉంటారు. వీళ్ళందరూ కూడా వారానికి 2 థెఫ్ట్ కేసెస్ చూస్తుంటారు. థెఫ్ట్ కేసెస్ మీదనే రైడ్ చేస్తూ ఉంటారు. రైడ్ చేసి కేసులు బుక్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు స్వామి ఇప్పుడు మనకి ఈ పాత బకాయిలు ఉన్నాయి కదా డిపార్ట్మెంట్ కి, దాని మీద మీరు పాత బకాయిల మీద మేము ఈ మధ్య ఏం చేసామంటే మేము వారానికి 2 రోజులు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ అరియర్స్ రాబట్టడం కోసం ప్రతి స్టాఫ్ కి దిశానిర్దేశం చేసి ప్రతి నెల వాళ్ళకున్న బిల్ స్టాప్ సర్వీసెస్ కానీ, యూడిసి సర్వీసెస్ కానీ, అగ్రికల్చర్ లో ఉన్న బకాయిలు కానీ వాళ్ళు 10% చేసుకుంటూ తగ్గించుకుంటా రావాలని ఒక నిర్దేశం చేసి వాళ్ళ ద్వారా రాబడుతున్నాము. సో రాబట్టని వారికి తగు సోకాజ్ నోటీసులు ఇచ్చి ఇది చేస్తున్నాం. సో దాంట్లో మా వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు. ప్రతి నెల 100% రీచ్ అవుతున్నారు కలెక్షన్స్. ఇవన్నీ అవుతాయి. అప్రాక్సిమేట్ ఎన్ని కోట్లు ఉండొచ్చు స్వామి? అది తక్కువే ఉంది, 18 crores ఉంది కంబైన్. మీ స్టాఫ్ సర్వీసెస్ అంటే అగ్రికల్చర్ లో అన్ని కలిపి. ఓకే, థ్యాంక్ యూ స్వామి, మీరుకున్న విలువైన సమయాన్ని మాకు. నమస్కారం స్వామి, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.